ఎస్ కంటోన్మెంట్ విలీనానికి ఓకే ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం వాటి ఆస్తులు అప్పులు సైతం అట ఎస్ ఆస్తులు ఇస్తుంది అప్పులు కూడా ఇస్తుంది. సో ఇప్పటికే మనకి విపరీతమైన అప్పులు పెరిగిపోయినాయి కదా తెలంగాణలో. అండ్ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాదాపు 36,000 కోట్లు ఖర్చు పెట్టింది అప్పు చేసి. 36,000 కోట్లు అప్పు చేసి ఖర్చు పెట్టిరు అన్నట్టు 6 నెలల్లో. వాటి ఆస్తులు అప్పులు సైతం. ఈ నెల 27న ఢిల్లీలో జరిగిన సమావేశంలో నిర్ణయం. పాల్గొన్న సిఎస్ శాంతికుమారి, ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్. ఈ దానకిషోర్కి వేరే పనేం లేదు, తీసుకుపోయి ఈయన కూర్చోబెట్టిరు అక్కడ. సికింద్రాబాద్ బోయినపల్లి డబల్ డెక్కర్ పనులు సులభం. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు సైతం. తిరుమలగిరి, సఫిల్గూడ, మల్కాజ్గిరి మధ్య రాకపోకలకు ఇకపై కండిషన్స్. ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఎవడైతే ఉన్నాడో పెద్ద దొంగ. ఇక మామూలు దొంగ కాదు, ఈయన గజ దొంగ. మామూలు దొంగ మాటిమాటికి బెంగళూరు పోతూ ఉంటాడు. అది ఎందుకు పోతాడో అనేది చెప్తే మళ్ళీ మీరు ఆశ్చర్యపోతారు. సో మొన్న ఎక్స్క్లూజివ్గా నాకు నవ్వొస్తుంది ఏంటంటే, ఎక్స్క్లూజివ్గా దానకిషోర్ వివరాలు ఈయనకి నాస్తులు ఎడికెళ్ళి వచ్చినాయి అని చెప్పి మనము స్క్రీన్ పెట్టి మరి మనం చూపించినాం. ఏం చూపించినాము? ఈయన ఆస్తులన్నీ క్రిస్టల్ క్లియర్గా చూపించినాం. మరి ఎందుకు రేవంత్ రెడ్డి దానకిషోర్కి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తుండంటే, నాకున్న ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే, ఈ దానకిషోరు గత ప్రభుత్వంలో రేవంత్ రెడ్డికి బాగా హమీతుమి ఏకై అన్నట్టు. ఈయన రియల్ ఎస్టేట్ కదా, మన రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ బిజినెస్ అయ్యే. ఈయన రియల్ ఎస్టేట్ బిజినెస్కు రేవంత్ రెడ్డి గారికి దానకిషోర్ బాగా సహకరించినట, బాగా సపోర్ట్ చేసిందంటే. ఇక ఏడ సంతకాలు పెట్టమంటే ఆడ సంతకాలు పెట్టినట. అందుకనే ఇప్పుడు దానకిషోర్ను రేవంత్ రెడ్డి నెత్తి మీద పెట్టుకొని ఆయన పేషీలనే రేవంత్ రెడ్డి గారు పెట్టుకోవడం జరిగింది. సో ఆయన ఆస్తుల వివరాలు బయట పెట్టిన గుట్టు సప్పుడు కాలే. మొన్న ఐఏఎస్లని ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా సప్పుడు చేయలే రేవంత్ రెడ్డి గారు. అసలు మారుస్తలేరు. మార్పుకోవాలని వీళ్ళే మారిపోయినారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ కొట్టిన డైలాగ్ ఏంది? నాకు గుర్తొస్తలేదు అబ్బా. యాక్చువల్గా నేను చెప్తున్నా, ప్రజలారా, నా బిడ్డ, నాకున్నది ఏకైక కుమార్తె ఒక్కతే ఉన్నది. సో అందుకని చెప్పి ఆల్రెడీ నాకు దేవుడు ఇవ్వాల్సినవన్నీ కూడా ఇచ్చేసిండు. నాకు మస్తు చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి, సో తెలంగాణ ప్రజల సొమ్ము నాకు అవసరం లేదు, నేను తీసుకోను, అందరు కూడా వెల్ సెటిల్డ్ అన్నాడు. సో నా బిడ్డ ఆల్రెడీ సెటిల్డ్, మన దేవుడి దయతోటి మంచి కుటుంబానికి ఇచ్చినాము, సో వాళ్ళకు కూడా ఏమీ అవసరం లేదు అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా అన్న మరి ఎందుకు ఇటువంటి దొంగ ఐఏఎస్ ఆఫీసర్లను. ఇక నేను ఆడపిల్లగా ఈ లాంగ్వేజ్ మాట్లాడితే బాధ అవుతా ఉంది, కానీ ఏం చేయాలి? ఒక దొంగ ఐఏఎస్ ఆఫీసర్లను ఇటువంటి బ్యాచ్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తుండు రేవంత్ రెడ్డి గారు? నాకైతే తెలిసింది, నేను ఎంక్వైరీ చేస్తే గత ప్రభుత్వంలో దానకిషోర్ మీకు బాగా క్లోజ్ అని చెప్పి తెలిసింది. సో అందుకే మీరు అప్పుడు దానకిషోర్ మీకు హెల్ప్ చేసిండు కాబట్టి ఇప్పుడు మీరు ఆయనకి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి కూడా బయట గుప్పమంటుంది సార్ టాక్. సో మరి ఇటువంటి ఐఏఎస్ ఆఫీసర్లను ఎంకరేజ్ చేయడంతో రేవంత్ రెడ్డి గారి గ్రాఫ్ కొద్దిగా ఇట్లా పడిపోయింది అన్నట్టు. ఈ ప్రతీది కూడా కౌంట్ అవుతూ ఉంటుంది రేవంత్ రెడ్డి గారు. ప్రతి ఒక్కటి కూడా కౌంటబులే, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. సో సమయం వచ్చినప్పుడు బుద్ధి చెప్తారు. ఇక ఆల్రెడీ ఒక ప్రభుత్వాన్ని బీఆర్ఎస్కి బుద్ధి చెప్పారు. ఇక నెక్స్ట్ ఉంది మీరే. ఎవరైనా సరే ప్రజలు ఏ పార్టీ అని కాదు, వాళ్ళకి మేలు జరుగుతుందా, అవినీతి పనులను ఎంకరేజ్ చేస్తుండ్రా అనేదే పబ్లిక్ చూస్తారు. ప్రజలు ఓపిక పట్టినంత కాలమే ఈ రాజకీయ నాయకుల పప్పులు ఉడుకుతాయి. మా ప్రజలు ఓపిక పట్టలేదు అనుకో, ఏముందండి, ఎంతసేపు ఒక్క క్షణం పట్టదు ఇట్లా రోడ్ల మీదకి వచ్చినట్టే. సో ఇటువంటి దొంగన ఐఏఎస్ ఆఫీసర్లను గత ప్రభుత్వం ఎంకరేజ్ చేసి బాగా మేపింది. ఒక్కొక్కడికి 10,000 కోట్లు, 20,000 కోట్లు, 30,000 కోట్లు ఆస్తులు సంపాదించుకుండ్రు. మరి ఇప్పుడు వాళ్ళని పీకి పాకం పెడతారంటే మీరు చేసేది కూడా గదే. ఎవడెవడు ఏందనేది రేవంత్ రెడ్డి గారికి తెలియదా? అన్నీ తెలుసు, కానీ ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? మళ్ళీ నవీన్ మిట్టల్ 30 కోట్లు ఇచ్చిండని, అమయ్ కుమార్ 20 కోట్లు ఫండింగ్ ఇచ్చిండని చెప్పి రకరకాలుగా గుప్పమంటా ఉన్నాయి వార్తలు, బయటకు వస్తున్నాయి వార్తలు. మరి ఈ దానకిషోర్ని రేవంత్ రెడ్డి గారు ఇందుకేనట ఎంకరేజ్ చేసేది. ఎందుకంటే దానకిషోర్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డికి చాలా క్లోజు. సో అందుకనే రేవంత్ రెడ్డి గారికి గతంలో ఈయన పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నప్పుడు మా దానకిషోర్ గారు చేదోడు వాదోడుగా ఉన్నాడు. సో అందుకే ఇప్పుడు కూడా చేదోడు వాదోడుగా ఉండాలి కదా. మరి ఆ రుణం తీర్చుకోవాలి కదా రేవంత్ రెడ్డి గారు. ఈ రుణం తీర్చుకోవాలి కాబట్టి దానకిషోర్ని ఇంకా పక్కనే పెట్టుకొని మేపుతా ఉన్నాడు. పాపం బీదోడైన బికారి
ఆయన చట్టానికి న్యాయానికి అమ్ముడు పోయే వ్యక్తి కాదు దానకిషోరు. చాలా నీట్గా వెళ్తాడు. అమ్మాయిల పిచ్చి లేదు, బెంగళూరులో ఎక్కడెక్కడికో పోడు, అసలు క్రిస్టల్ క్లియర్ ఉన్నటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని రేవంత్ రెడ్డి వదులుకుంటే ఇంకేమైనా ఉందా? అందుకే పాపం అంత మంచోడు కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు పక్కనే పెట్టుకున్నాడు అన్నట్టు. సో ఇట్లా ఉంది వీళ్ళ పరిస్థితి, ఇగో ఇట్లుంటుంది అన్నట్టు వీళ్ళది. సో ఇంకోటి ఒక నిమిషం చూడాలంటే ఇక్కడ నెక్స్ట్ ఆర్బీఐ చీఫ్ కమిషనర్ రేసులో రిటైర్డ్ ఐఏఎస్లు. సో ఇప్పటికే పలువురు దరఖాస్తు కమిషనర్ పోస్టుకు జర్నలిస్టులు, అడ్వకేట్లు కొత్తగా 180 పైగానే దరఖాస్తులు అప్లికేషన్కు ముగిసిన గడువు. త్వరలో ఫైనల్ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. సో ఆర్టీఐ చీఫ్ కమిషనర్ రేసులో రిటైర్డ్ ఐఏఎస్లు ఉన్నారట. ఇప్పటికే పలువురు దరఖాస్తు, త్వరలో ఫైనల్ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. సో వీళ్ళనన్నా చక్కగా ఉన్న వాళ్ళకి ఇవ్వండి సార్. ఈ ఐఏఎస్లు అంటేనే భయం పట్టుకుంది మాకు. సో వీళ్ళనన్నా చక్కగా ఇవ్వండి. అండ్ అంతేకాదు అతి త్వరలో నేను ఢిల్లీ వెళ్ళబోతున్నా. సో మరి ఢిల్లీ వెళ్ళి శ్రావ్య ఏం చేస్తుంది అక్కడ అంటే ఏం చేయాలో గది చేస్తాం. ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసర్లకి ఎక్కడ మెలక పెట్టాలో అక్కడ మెలక పెట్టబోతున్నా. సో వాళ్ళ చిట్టా మొత్తం కూడా మన చేతిలో ఉంది కాబట్టి ఆ చిట్టా మొత్తం ఏడ అప్పగించాలి, మళ్ళీ వీళ్ళ ఆస్తులు ఎక్కడ ఇవ్వాలి. సో పేర్లు చెప్తాయినండి. అమయ్ కుమార్, నవీన్ మిట్టల్, జయేష్ రంజన్, అరవింద్ కుమార్, దానకిషోర్, ఇది ఒక మహిళా ఐఏఎస్ కూడా ఉందనుకో, అది వేరే విషయము. తర్వాత మన ఎవరు ఈ సోమేష్ కుమార్, రజత్ కుమార్. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము కళ్ళు పోయినాయి, రాష్ట్ర ప్రభుత్వానికి గుండెకాయ పోయింది. సో హార్ట్ అటాక్ వచ్చిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి మనసు లేదు. సో అందుకని దొంగ బ్యాచ్ అంతా కూడా వేసుకొని తిరుగుతా ఉంది. సో మనం పట్టు వదలని విక్రమార్కుల్లాగా మనం కూడా ఫైట్ చేయాలి కదా. సో అందుకని ఈ ఐఏఎస్ ఆఫీసర్లకు ఎక్కడ పోయి చెక్ పెట్టాలనో అక్కడికి పోయి చెక్ పెట్టబోతుంది ఓకే టీవీ అతి త్వరలో. ఓకే, అతి త్వరలో ఈ ఐఏఎస్ ఆఫీసర్లకు ఎక్కడ మెలక పెట్టాలో, ఏడ చెక్ పెట్టాలనో ఆడ చెక్ పెట్టబోతుంది. నా సామిరంగా చూసుకుందాం రబై. మీరు ఎట్లా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారా, ఏం చేస్తారా అనేది చూసుకుందాం. నాకు గుండె ధైర్యమే కాదు, భగవంతుడు తెలివితేటలు కూడా జర ఎక్కువిచ్చిండు ఆయన. సో మరి మీరు ఇంకా ఎట్లా గెట్ డౌన్ అవుతారు, ఇంకా ఈ గిండింగ్లు ఈ కాంగ్రెస్ పార్టీకి కూడా ఎట్లా ఇచ్చి మీ పబ్బాలు గడుపుకుంటారు, ఎట్లా ఈ దొంగ చేతికి ధరణి తాళాలు ఇచ్చింది, ధరణి తాళాలు ఆఖరికి నవీన్ మిట్టల్కి ఇచ్చింది. ముందుగా నవీన్ మిట్టల్, ఫస్ట్ అటాక్ నవీన్ మిట్టల్ పైనే. ఇక చూసుకో, నా డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకపోయి ఏడయ్యాలనో ఆడిస్తా. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద నమ్మకం పోయింది. సో ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారు జర ఏదో ఒక మార్పు తెస్తారనుకున్నాం, కానీ ఆయనే మారిపోతాడని అనుకోలేదు నేను. అసలు చాలా బాధ అవుతా ఉంది, గుండెలో నొప్పి అవుతా ఉంది అప్పుడప్పుడు. ఇంత చిన్న ఏజ్లో మళ్ళీ గుండె నొప్పి ఎందుకు వస్తుందిరా ఆయన అని బాగా ఆలోచించిన. శ్రావ్య, ఈ మధ్య నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు, ఈ తెలంగాణ దొంగన బ్యాచ్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావు. సో అట్లా ఆలోచించి మాసివాటకు రాబోతుందేమో చూసుకో అమ్మా అని చెప్పి జర నాకు సెన్సార్ చెప్తా ఉన్నది. మరి దీన్ని ఎదుర్కోవాలంటే ఈ మైండ్ ఊరుకుంటలేదు. రాత్రి నిద్రపోయిన ఐఏఎస్ ఆఫీసర్లే కళ్ళలోకి వస్తుండ్రు. ఏంది ఈ 30,000-20,000 కోట్ల ఆస్తి తెలంగాణ సొమ్ముని కొల్లగొట్టినటువంటి దొంగనా కొడుకులేమో హ్యాపీగా తిరుగుతూ ఉన్నారు. మనకెందుకు ఈ దుస్థితి అని చెప్పి వీళ్ళు ఏదో ఒకటి చేయాలి, ఎవరో ఒకరు ప్రక్షాళన చేయాలని చెప్పి నేను కంకణం కట్టుకున్నా. బ్రో వింటున్నారా? కంకణాలు కట్టుకున్నా. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే అంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు. సో నా స్ట్రెంత్ ఏందో కాదు, నా స్ట్రెంత్ నా ధైర్యమే. సో ఈ ధైర్యంతో, నా తెలివితేటలతోటి ఢీ కొట్టబోతున్నా. ఐఏఎస్ ఆఫీసర్ల శ్రావ్యాన తేల్చుకుందాం త్వరలో. ఓకేనా? ఐఏఎస్ ఆఫీసర్ల శ్రావ్యాన తేల్చుకుందాం అతి త్వరలో. జస్ట్ వెయిట్ అండ్ సీ. కొంచెం హింట్ ఇచ్చినా ఇంకా మొత్తం డీటెయిల్స్ చెప్తే మీరు దాన్ని ఆపే ప్రయత్నం చేస్తారని నాకు తెలుసు. సో అందుకని మొత్తం డీటెయిల్స్ నేను చెప్పదలుచుకోలే. బట్ జస్ట్ వెయిట్ ఫర్ సమ్ డేస్.